ప్రీవియస్‌గా మీరు మాయాకి లివర్ డ్యామేజ్ అయింది అని వీడియో చూసే ఉంటారు. అండ్ నాకు సజెషన్స్ ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు నేను ఫేస్ చేసిన కొన్ని మీకు చెప్తున్నాను. టెంపరేచర్ అనేది మెయిన్. టెంపరేచర్ అస్సలు తగ్గకూడదు. అది మనకు ఎలా తెలుస్తుందంటే ఇక్కడ చేతులు, చెవులు చూడండి లోపల వైటిష్ అండ్ బ్లూ కలర్‌లో అస్సలు తిరగకూడదు. ఎప్పుడు పింక్ కలర్‌లో ఉండాలి. అప్పుడే మనకి టెంపరేచర్ బావుంది, మెయింటైన్ అవుతుంది అని అర్థము. అండ్ ఇక్కడ నేను తల దగ్గర చూడండి హీట్ బ్యాగ్ పెట్టాను దానికి. టెంపరేచర్ అస్సలు లేదు కాబట్టి హీట్ బ్యాగ్ పెట్టమని చెప్పి నాకు హాస్పిటల్‌లో చెప్పారు. మార్నింగ్ కూడా 45 మినిట్స్ వరకు రెడ్ లైట్ కింద పడుకోబెట్టారు దాన్ని. మోషన్స్, వామిటింగ్స్ అయ్యి బాడీలో అసలు చాలా టెంపరేచర్ తగ్గిపోయింది దానికి. సో, అది చాలా ఇంపార్టెంట్. మనం చెక్ చేస్తూ ఉండాలి. అసలు చాలా వీక్ అయిపోయింది. మోషన్స్, వామిటింగ్ అయ్యి. మీకు ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది. ఎముకలు చూడండి ఎలా కనిపిస్తున్నాయో. మాకే అసలు చాలా బాధేసేది చూసినప్పుడు. ఆల్ బికాస్ ఓన్లీ మేము అడల్ట్ కిటెన్ ఫుడ్ అది తింటుంది కదా పోనీలే అని చెప్పి వదిలేసాం మేము. అదే మేము చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్. ఆ ఒక్క చిన్న ఇష్యూ వల్ల చూడండి అది ఎంత సఫర్ అవ్వాల్సొస్తుందో. మేము మార్నింగ్, ఈవినింగ్ మెడికేషన్స్ ఇస్తున్నాము, సిలైన్స్ పెట్టిస్తున్నాము, ఇంజెక్షన్స్ అన్నీ వేస్తున్నాం. బట్ స్టిల్ అది కోలుకోవడానికి ఆల్మోస్ట్ 10-15 డేస్ పట్టింది. అండ్ నాట్ ఓన్లీ మెడిసిన్స్ అండి, మనం చాలా కేర్‌గా చూసుకోవాలి వాటిల్ని. మనం ఉన్నాము అని చెప్పి దగ్గరగా తీసుకోవాలి. అప్పుడే అవి త్వరగా రికవర్ అవుతాయి. అండ్ ఫైనల్లీ మా మాయ అయితే చాలా స్ట్రాంగ్‌గా బౌన్స్ బ్యాక్ అయింది. మొత్తం 6 పిల్లలు పుడితే 5 ఇచ్చామని మా క్లోజ్ వన్స్‌కే ఇచ్చాము. మేమెవరికీ అమ్మలేదు. ఎవ్వరు కూడా దీన్ని తీసుకోవడానికి ముందుకు రాలేదు. అందరూ మాకొద్దు, ఇది బాలేదు, మాకొద్దు అన్నారు. బట్ షీ ఈజ్ బ్యూటిఫుల్.